కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కేజీఎఫ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యష్ రీఎంట్రీతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఈ ఏడాది యష్ నుంచి 2 భారీ సినిమాలు వస్తున్నాయి. రెండింట్లోనూ ఆయన క్యారెక్టర్స్లో డార్క్ షేడ్స్, వైలెన్స్, పవర్, ఈగో కనిపిస్తున్నాయి. ఒకవైపు టాక్సిక్లో రాయ, మరోవైపు రామాయణలో రావణ. కేజీఎఫ్లో రాకీ భాయ్గా హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన యష్ ఇప్పుడు వరుసగా నెగిటివ్ క్యారెక్టర్స్ వైపు ఎందుకు వెళ్ళాడు? ఇది యష్ కెరియర్లో కొత్త ప్రయోగమా, లేక రాకీ భాయ్ ఇమేజ్ నుంచి బయటపడలేకపోతున్నాడా? అసలు యష్ రిస్క్ చేస్తున్నాడా, లేక తన బ్రాండ్ వాల్యూని తెలివిగా ఉపయోగించుకుంటున్నాడా? కేజీఎఫ్లో రాకీ భాయ్ క్యారెక్టర్తో హీరో అంటే ఎలా ఉండాలి అనే కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. గ్రే షేడ్స్ ఉన్న ఆడియన్స్ అతన్ని హీరోగానే చూశారు. పవర్, యాటిట్యూడ్, వైలెన్స్, మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కలిసి రాకీ భాయ్ను ఒక ఐకానిక్ క్యారెక్టర్గా మార్చాయి. కానీ కేజీఎఫ్ తర్వాత యష్ వెంటనే మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని టాక్సిక్ ఎంచుకున్నాడు. అయితే ఇక్కడే ఆశ్చర్యం. కేజీఎఫ్ తర్వాత కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాడు అనుకుంటే మరో డార్క్ వరల్డ్లోకి వెళ్ళాడు. టాక్సిక్లో రాయా క్యారెక్టర్లో కూడా గ్యాంగ్స్టర్ షేడ్స్, వైలెన్స్ కనిపిస్తున్నాయి. అంటే రాకీ భాయ్ బ్రాండ్ను వదలకుండా దానికి మరో వర్షన్ చూపించే ప్రయత్నమా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. టాక్సిక్లో యష్ క్యారెక్టరైజేషన్ చూస్తే గుడ్ వర్సెస్ బ్యాడ్ కథలా కనిపించడం లేదు. రాయా పాత్ర చుట్టూ వైలెన్స్, పవర్ గేమ్స్, వీటితో పాటు ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. ఆడియన్స్కి హీరోగా కనెక్ట్ అవుతూనే ఈ మనిషి నిజంగా హీరోనా విలనా అనే డౌట్ కూడా కలిగించేలా క్యారెక్టర్ను డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. కేజీఎఫ్లో రాకీ భాయ్ను చూసి ఆడియన్స్ విజువల్స్ కొట్టారు. ఇప్పుడు టాక్సిక్లో మరింత నెగిటివ్ రోల్కి షిఫ్ట్ అయ్యాడు. దాంతో యష్ అంటే రఫ్ లుక్, గన్, గ్యాంగ్స్టర్, వైలెన్స్ అన్న ఇమేజ్కి ఆయన మరింతగా ఈ సినిమాతో చూపిస్తున్నాడా అనిపిస్తుంది. యష్ తీసుకున్న మరో భారీ రిస్క్ రామాయణలో రావణుడి పాత్ర. ఇక్కడ యష్ హీరో కాదు, ఎపిక్ యాంటగనిస్ట్. అయితే రావణుడిని కేవలం ఒక విలన్గా కాకుండా పవర్, ప్రతీకారం, భక్తి లాంటి ఎన్నో లేయర్స్ ఉన్న క్యారెక్టర్ని చూపించబోతున్నాడు. గోల్డెన్ ఆర్మర్, భారీ కిరీటం, రాయల్ ప్రెజెన్స్, స్క్రీన్పై యష్ కనిపించే విధానం చూస్తే రావణ ఆరా స్పష్టంగా కనిపిస్తోంది. యష్ ప్రస్తుతం ఒక స్టార్ నుంచి బ్రాండ్గా మారే కీలక దశలో ఉన్నాడు. అందుకే ఆయన ఎంచుకునే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒకవైపు టాక్సిక్తో గ్యాంగ్స్టర్ వరల్డ్, మరోవైపు రామాయణతో మైథలాజికల్ ఎపిక్. 2 సినిమాల జానర్లు వేరు, కానీ యష్ క్యారెక్టర్స్లో మాత్రం డార్క్నెస్, పవర్, నెగిటివ్ ఇంటెన్సిటీ కామన్గా కనిపిస్తున్నాయి. ఇది కావాలనే చేస్తున్న స్ట్రాటజిక్ కెరీర్ చాయిస్ అయితే యష్ తనకు బలమైన జోన్లోనే సినిమాలు ఎంచుకుంటున్నాడని చెప్పొచ్చు. కానీ ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయితే మాత్రం కేజీఎఫ్ తర్వాత యష్ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడా, లేక రాకీ భాయ్ ఇమేజ్ను మరో 2 పాత్రల్లో పొడిగిస్తున్నాడా అనే విమర్శలు తప్పవు.